హాయ్ ఫ్రెండ్స్, మిలాడ్ శశికుమార్, చైత్ర జయ ఆచార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ తమిళ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముత్తుసిరిపి, సుశీల ఇద్దరు అగ్గిపెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసి అనాథులైన ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే అనుకోకుండా గుడికి వెళ్లిన సుశీల రక్తస్రావమై కిందపడి పురవ కోల్పోతుంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కోసం ముత్తుసిరిపి అప్పులు చేయాల్సి వస్తుంది. 25,000 నుంచి 3 లక్షల వరకు అయిపోతుంది ఆ అప్పు. ఇలాంటి సమయంలో ఓ సెంట్రల్ మినిస్టర్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ముత్తుసిరిపి కిడ్నీ కావాల్సి వస్తుంది. ముత్తుసిరిపి కిడ్నీ కోసం సెంట్రల్ మినిస్టర్ సుజాత మనుషులు ఏం చేశారు, వాళ్ళ కుట్ర తెలుసుకున్న ముత్తుసిరిపి ఏం చేశాడు, చివరికి సెంట్రల్ మినిస్టర్ బతికిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మనిషిలో మానవత్వం ఎంత ఉంటుందో జాలి కూడా అంతే ఉంటుంది అని నిరూపించే సినిమా ఇది. ఈ సినిమాకి రచన, దర్శకత్వం రాజు మురుగన్. ఆయన దర్శకత్వం బాగుంది. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని అనవసర సీన్లు ఉంటాయి. ఉదాహరణకి తన భార్య ముందు కొట్టి అవమానించిన కౌన్సిలర్ని తిరిగి అవమానించడం కోసం ముత్తుసిరిపి చేసే పని కొంచెం అనవసరంగా సాగదీసినట్లు ఉంటుంది. అలాగే జడ్జ్ ముత్తుసిరిపిని, సుశీలని కాపాడడం కోసం చేసే పనులు కూడా అంత గొప్పగా ఉండవు, లాజిక్ లెస్గా అనిపిస్తాయి. అయితే సినిమాని దర్శకుడు చాలా మంచిగా ముగించాడు. శశికుమార్ నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సుశీల పాత్రలో చైత్ర జయ ఆచార్ చాలా బాగా చేసింది. వీళ్ళిద్దరికీ చేసిన మేకప్, ముఖ్యంగా స్కిన్ టోన్ని నల్లగా వాళ్ళిద్దరిని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. మేకప్ మ్యాన్కి అభినందనలు చెప్పవచ్చు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. కలర్ కరెక్షన్ పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. అమాయకులైన పేద ప్రజల్ని, పల్లెటూరు ప్రజల్ని మోసం చేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేస్తూ పైగా వాళ్ళ దగ్గర కిడ్నీలు దోచేస్తున్న భయంకరమైన హాస్పిటల్ యొక్క నిజస్వరూపాన్ని సినిమాలో చూస్తారు. క్రికెట్ పిచ్ ఉన్న వడ్డీ వ్యాపార పాత్రలో నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. ముఖ్యంగా క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు హీరో వెళ్ళినప్పుడు అతను కొట్టే సన్నివేశంలో అతని యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. పాటలు ఉన్నంతలో అంత గొప్పగా లేవు. సీన్ రోల్డాన్ అందించిన ఒక్క పాట కూడా అంత గొప్పగా అనిపించింది. నీరవ్ షా అందించిన ఫోటోగ్రఫీ మాత్రం ఫెంటాస్టిక్గా అనిపిస్తుంది. ఈయన రోబో సినిమాకి పనిచేశారు. ఏదైనా సరే ఒక మంచి సినిమా ఇది. అలాగని ఇది వావ్ సూపర్, ఇలాంటి సినిమా ఎక్కడా నేను చూడలేదు అన్నట్టు అయితే ఉండదు. ఇలాంటివి మనం చాలా చూసాము. ఉదాహరణకి నాగార్జున నటించిన క్రిమినల్ సినిమా కూడా కిడ్నీ వ్యాపారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, తమిళ్లో మాత్రమే రిలీజ్ అయింది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?